విజయవాడ నగర సమీప కానూరులోని ఐలా గార్డెన్స్లో జనవరి 10వ తేదీ సాయంత్రం శ్రీమతి అమరావతి సీజన్ 10 ట్రెడిషనల్ ఫ్యాషన్ షో గ్రాండ్ ఫైనల్ ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఫైనల్స్లో మన మంగళగిరి కొత్తపేటకు చెందిన శ్రీమతి అపర్ణ మారదపు ఫస్ట్ రన్నరప్గా నిలవటం విశేషం. రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరికి చెందిన అపర్ణ శ్రీమతి అమరావతి సీజన్ 10 ట్రెడిషనల్ ఫ్యాషన్ షోలో మెరవటం సిటీ కల్చర్ మంగళగిరికి చేరువ అవుతుందనిపిస్తోంది. అపర్ణ శ్రీవారి పేరు మల్లికార్జునరావు. వీరికి 2 కుమారులు. శ్రీమతి అమరావతి ట్రెడిషనల్ ఫ్యాషన్ షోలో ఫస్ట్ రన్నరప్గా నిలిచిన శ్రీమతి అపర్ణ మంగళగిరి టైమ్స్కి ప్రత్యేకంగా వివరాలు వెల్లడించడం విశేషం. అపర్ణ గారు, కంగ్రాచులేషన్స్ అండి. శ్రీమతి అమరావతి కాంపిటీషన్స్లో మంగళగిరి నుంచి మీరు ఆ పోటీలో పాల్గొని సెకండ్ ప్రైజ్ రావటం చాలా సంతోషం. మంగళగిరి టైమ్స్ తరఫున మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అపర్ణ. విజయవాడలో పెట్టిన లాస్ట్ మంత్ డిసెంబర్ 21న శ్రీమతి అమరావతి కాంపిటీషన్లో నేను పాల్గొన్నానండి. మొత్తం 60 మెంబర్స్ వచ్చారు. టోటల్గా 24 మెంబర్స్ని ఫైనల్ చేశారండి. సెకండ్ గ్రూమింగ్ అలాగా 2 టైమ్స్ పెట్టారు. వాటిలో నేను ఫైనలిస్ట్కి చేరాను. నిన్న జనవరి 10వ తారీఖున ఫైనల్స్ చేశారండి. దాంట్లో ఫస్ట్ రన్నర్ అప్ వచ్చింది. తేజస్ ఎలైట్ ఈవెంట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారండి. దానికి స్పాన్సర్గా మెయిన్ స్పాన్సర్ అండ్ టైటిల్ స్పాన్సర్గా ఫినిక్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఇంకా రిమైనింగ్ చాలామంది స్పాన్సర్స్ ఉన్నారండి. యాక్చువల్గా ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం అండి. కానీ ఫస్ట్ టైమే నాకు ఫస్ట్ రన్నర్ అప్ రావడం చాలా సంతోషంగా ఉంది. అపర్ణ గారు, శ్రీమతి అమరావతి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలనే తలంపు ఎలా కలిగిందండి? అంటే నాకు ఇష్టం అండి. ఇలా ఫ్యాషన్ షోలు, ఇలాగా ట్రెడిషనల్ షోస్ ఇలా చేయడం అంటే ఇష్టం. ఇలాంటి అవకాశం రాలేదు. తేజస్ ఎలైట్ ఈవెంట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా నాకు ఇంట్రెస్ట్ కొంచెం, ఇంకా వెళ్ళామండి. అలాగా సెలెక్ట్ అయ్యాను అనుకోకుండా. ఓకే, ఇంకా ఫైనల్ వరకు వచ్చాము. ఇంకా మనం కష్టపడితే ఎలా విన్నర్ అవ్వచ్చు కదా, ఇంకా అలానే కష్టపడ్డాను. అంటే ఈ కాంపిటీషన్స్లో మీకు ప్రైజ్ వస్తుందని కాన్ఫిడెన్స్తో వెళ్ళారా? కాన్ఫిడెన్స్తోనే వెళ్ళానండి. యాక్చువల్గా వాళ్ళు ఒక టాపిక్ కూడా ఇచ్చారు. దాంట్లో నేను కాన్ఫిడెన్స్ అనే టాపిక్కే తీసుకున్నాను. ఏం చెప్పారండి? కాన్ఫిడెన్స్ గురించి చెప్పానండి. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక గోల్ అనేది ఉంటుంది. ఆ గోల్ రీచ్ అవ్వడానికి అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అవి ఏదో ఒక రోజు మనం రీచ్ అవుతూ ఉంటాము. కానీ ఆ పొజిషన్కి వెళ్ళేటప్పటికి మనం బ్యాక్ వచ్చేస్తూ ఉంటే మన కాన్ఫిడెన్స్ మిస్ అవుతూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక డ్రెస్ కావాలి. డ్రెస్ ఏముంది, డబ్బులుంటే కొనుక్కోవచ్చు. మనకు కారు కావాలి, డబ్బులుంటే కొనుక్కోవచ్చు. మనకు ఒక ఇల్లు కావాలి, డబ్బులుంటే కొనుక్కోవచ్చండి. డబ్బులుంటే ఏదైనా కొనుక్కోవచ్చండి, ఒక కాన్ఫిడెన్స్ తప్ప. కానీ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఏదైనా కొనుక్కోవచ్చండి. ప్రతి ఒక్కరి లైఫ్లో కాన్ఫిడెన్స్ మాత్రం ముఖ్యంగా ఉండాలండి. థ్యాంక్ యూ. శ్రీమతి అమరావతి కాంపిటీషన్స్లో ఫస్ట్ రన్నర్గా మీరు రావటం చాలా సంతోషం. తదుపరి గోల్ ఏంటండి మీ గోల్? తదుపరి గోల్ అంటే ఇంకా ఇలాంటి షోస్ ఏమైనా ఉంటే, ఇప్పుడైతే రన్నర్ వచ్చింది. నెక్స్ట్ టైం నేను కంపల్సరీగా ఫస్ట్ విన్నర్ అవ్వాలి. మంగళగిరి అమ్మాయి అని, శ్రీమతి అమరావతి మంగళగిరి అమ్మాయి ఫస్ట్ వచ్చిందని ఈసారి కాన్ఫిడెంట్గా చెప్తానండి. కంపల్సరీగా తీసుకొస్తాను. చాలా సంతోషం. మీరు ఇదే స్ఫూర్తితో మరిన్ని పోటీల్లో, ఈ తరహా పోటీల్లో పార్టిసిపేట్ చేసి మంగళగిరిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని, ఈ తరహా పోటీల్లోనూ మన మంగళగిరి మహిళలు ముందున్నారు అనేది మీరు మరోసారి రుజువు చేయాలని కోరుకుంటూ మీకు మంగళగిరి టైమ్స్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అవునా? ఓకే మేడం, మీ అందానికి మరింత అందం చేకూర్చడానికి ఓకే, థ్యాంక్ యూ.